ఈరోజు నా పేరు పల్లవేన అశోక్ ముదిరాజు, తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పటికే మా అధ్యక్షుల వారు మాట్లాడినట్టు మరి తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 6,500 సొసైటీలు, 4,65,000 పైన సభ్యులు, ఇంత పెద్ద రంగాన్ని మరి ప్రభుత్వం నిర్వీర్యం చేసే విధంగా, అంటే ఇంత పెద్ద సంస్థను కాపాడవలసింది పోయి నిర్వీర్యం చేస్తుందని చెప్పక తప్పదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలాల పాటు అందులో 8 సంవత్సరాలు అత్యధికంగా మరి ఈ మత్స్యకారులకు సంక్షేమ పథకాలు ప్రకటించి మరి ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసం కంటే ముందే టెండర్లు పిలిచి మరి మత్స్యకారులను ఆదుకున్నారు. కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేమెంతో ఆశపడ్డాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో, అనేక బహిరంగ సభలలో మరి ముదిరాజులే ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు, మరి ముదిరాజులకు తప్పకుండా నేను ఆదుకుంటాను, మరి అదేవిధంగా ముదిరాజుల యొక్క ప్రధానమైనటువంటి కోరిక అయినటువంటి ముదిరాజులను బీసీటీ నుంచి బీసీఐ మారుస్తాను అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. మరి మాకు గత ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించలేదన్న ఆక్రోశంతో మరి మా ముదిరాజులందరూ కూడా తప్పకుండా మరి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ఈ ప్రభుత్వానికి ఓటు వేయాలనే ఉద్దేశంతో అనేక మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరి మీ ప్రభుత్వాన్ని సహకరించినందుక మాపై ఈ కక్ష గౌరవ ముఖ్యమంత్రి గారికి. మరి అదేవిధంగా ఇంత పెద్ద సంస్థ అయినటువంటి మత్స్యకారులను ఆదుకునే విధంగా మరి ఈరోజు గతంలో ఇంతకుముందు మా అధ్యక్షులు చెప్పినట్టు రాష్ట్ర బడ్జెట్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. కానీ దురదృష్టం మా ముదిరాలకు కేటాయించినటువంటి మత్స్యకారులకు కేటాయించినటువంటి బడ్జెట్ 80 కోట్లు ఉంటే 20 కోట్లు గత సంవత్సరం, ఈ సంవత్సరం 19.26 కోట్లు కేటాయించిన. ఎంతో సిగ్గుచేట అది. అంటే మా బడ్జెట్ ఉల్టా అవుతుంది, తగ్గుకుంటూ పోతుంది. గతంలో 80 కోట్లు 100 కోట్లు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు మరి 1000 కోట్లు ఎన్ఎఫ్డి ద్వారా మరి కేటాయించి మత్స్యకారులను బొలోరాలు, టాటా ఏసీలు, మరి అదేవిధంగా మోపెడ్లు అన్ని విధాలుగా ఆదుకొని ఈ యొక్క మత్స్యవృద్ధిపై నీలి విప్లవం పెరిగే విధంగా కేటాయించడం జరిగింది. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా టైం ఉన్నది, తొందరగా మరి ఇప్పటికైనా ఆ బడ్జెట్ మార్చి ఈ ఆర్థిక సంవత్సరంలో 125 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. మరి మా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా 10 లక్షల రూపాయలకు గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా రివాల్వింగ్ ఫండ్ కూడా మాకు సొసైటీలకు బదిలీ చేయాలి 10 లక్షల చొప్పున అని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ముఖ్యంగా మరి వేరే వాళ్లకు పెన్షన్ ఉంది, మరి మా మత్స్యకారులకు పెన్షన్ లేదు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుని కూడా 6,000 పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి 1025 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇంతకుముందు మా అధ్యక్షులు చెప్పినట్టు, మరి అదేవిధంగా 33 జిల్లాలకు 12 జిల్లాలకు మాత్రమే ఎన్నికలు అయినాయి, మరి మిగతా జిల్లాలకు ఎన్నికలు కాలే. ప్రాథమిక మత్స్యపారిశ్రామిక సంఘాలు 1025కి, మరి అదేవిధంగా మిగతా జిల్లాలకు కూడా మరి కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు వాటి మరి పెడచెవిన పెట్టి ఇప్పటి వరకు కూడా మరి ఆ యొక్క ఎన్నికలు నిర్వహిస్తలేరు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని మరి యొక్క ఎన్నికలు నిర్వహించి బేషరతుగా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి అధ్యక్షులను మరి రాష్ట్ర మత్స్యశాఖ దానికి అధ్యక్షునిగా నియమించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.